రైట్గా రోడ్ యాక్సిడెంట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు కర్నూలు జాతీయ రహదారి వినికొండ మండలం శివాపురం గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5గురు కూలీలు మృతి చెందారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లి గ్రామానికి చెందిన 4 మహిళా కూలీలు నసరావుపేట వద్ద బొప్పాయి కోతకు బొలెరో పార్సల్ వాహనంలో వెళ్తూ ఉండగా శివాపురం వద్ద ఎదురుగా వస్తున్న కొబ్బరికాయల లోడ్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న మరో 2 మహిళా కూలీలను బొలెరో వాహనం డ్రైవర్ను వినుకొండ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైట్గా రోడ్ యాక్సిడెంట్ కి సంబంధించిన తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసు. రైట్ బ్రాహ్మణి పల్నాడు జిల్లా వెనుకొండ మండలం శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో 5 కూలీలు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. గుంటూరు కర్నూలు జాతీయ రహదారిపై జరిగిన ఘటన ప్రమాదంలో 4 మహిళా కూలీలు వాళ్ళతో పాటు ఒక డ్రైవర్ మృతి అయితే చెందారు. దీనికి సంబంధించి అటు మృతి చెందిన మహిళా కూలీలు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లి గ్రామానికి చెందిన వారికి అప్పటికే గుర్తించారు. ఈ కూలీలందరూ నర్సరావుపేట వద్ద బొప్పాయి పంట కోతకు వెళ్తున్నట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించి అటు శివాపురం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతోనే అక్కడ స్పాట్ లోనే 2 కూలీలు అయితే మృతి చెందారు. మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు తరలిస్తుండగా మార్గం మధ్యలో మిగిలిన 3 మృతి చెందినట్లుగా తెలుస్తుంది. బ్రాహ్మణి మిగిలిన ఎవరైతే మృతి చెందారో వారి వివరాలు ఇప్పటికే పగడాల సుబ్బమ్మ, పగడాల రమణారెడ్డి, జొన్నగిరి అంకమ్మ, జొన్నగిరి రామంజిగా పోలీసులు అయితే గుర్తించారు. వీళ్ళందరూ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డపేదపల్లి గ్రామానికి చెందిన వారు గుర్తించారు. బ్రాహ్మణి. అయితే వాసు చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి అంటే కారణాలు ఏంటి? మధ్యలో ఈ ఘటన జరిగిందా లేదంటే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా అటు డ్రైవర్ అయితే మద్యం సేవించినట్లయితే పోలీసులు ఏమి గుర్తించలేదు. ప్రస్తుతానికి ముందున్న వెహికల్ ఓవర్టేక్ చేయబోతా ఎదురుగా వస్తున్న లారీని గుద్దిన తర్వాత మాత్రమే 4 బొలెరోలో ఆ వెహికల్ లో ప్రవహిస్తున్న అది క్లోజ్డ్ వెహికల్ అవడం మాత్రం దాని నుంచి అక్కడ తగిలిన దెబ్బల వల్ల మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అక్కడ స్పాట్ లో జరిగిన ఆ ప్రమాదం వల్ల అక్కడ 2 మృతి చెందారు. మిగిలిన 3 అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి, ఎందుకంటే అక్కడ ఎటువంటి ప్రత్యామ్నాయం అనేది లేకపోవడంతో అక్కడి నుంచి గుంటూరు తరలించే క్రమంలో మార్గం మధ్యలో మిగిలిన 3 మృతి చెందినట్లుగా తెలుస్తుంది. బ్రాహ్మణి. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. కోల్కతా నుంచి హైదరాబాద్ ప్రయాణించే ఎయిర్ ఇండియా విమానంలో బాంబు బెదిరింపు అందరినీ హడలెత్తించింది. బాత్రూంలో బాంబు పేలుస్తామని ఆగంతకులు రాశారు. దీంతో అధికారులు 4 గంటల పాటు తనిఖీలు నిర్వహించి ఎటువంటి బాంబు లేదని తేల్చారు. రైట్గా భారత సైన్యానికి దైవబలం ఉండాలన్నారు ఏపీ మంత్రి జనసేన నేత నాదెండ్ల మనోహర్. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేశ సైన్యానికి రెట్టింపు శక్తిని ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థించారు. మంత్రి వెంట శాసన మండలి విప్ హరిప్రసాద్తో పలువురు నేతలు ఉన్నారు. కానీ ఒక బాధ్యత కూడా మనందరిలోనూ ఉండాలి. ఈరోజు అమ్మవారి ఆశీస్సులతోటి చాలా అద్భుతంగా పూజలు జరిపి మన సైనికులకి మనస్ఫూర్తిగా మేమందరం కూడా తోడుగా ఉంటాం. ఆ ధైర్యం నింపే విధంగా ప్రతి అడుగు వారు ముందుకేయాలి. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరూ కూడా కలిసికట్టుగా ప్రజల్లో
ఒక మంచి భావన వచ్చే విధంగా వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని విధంగా మేము నిలబడుతున్నాం. అనేక కార్యక్రమాలు చేపట్టాం. అమాయకులుగా ఉన్న పర్యాటకుల్ని పహల్గాంలో ఆ రోజు జరిగిన సంఘటన ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరిని కదిలి వేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాల్పులు విరమణ జరిగినాక కూడా ఏ రోజైనా మరొకసారి యుద్ధ వాతావరణం వచ్చే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి మనస్ఫూర్తిగా ప్రార్థించింది, అమ్మవారిని కోరుకుంది. ఏ విధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ఒక చక్కటి సందేశం ఇస్తారో ఆ సందేశానికి దైవబలం కూడా ఉండాలి, మంచి నాయకత్వం ఉండాలి. మంచి నాయకత్వంతో పాటు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈరోజు దుర్గమ్మ వారిని రాబోయే రోజుల్లో కూడా ఈ రోజుకి రాష్ట్ర ప్రజలు ఒక అద్భుతమైన తీర్పు గత సంవత్సరం ఇచ్చారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇన్ని కష్టాలైన మేము ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం, సంక్షేమం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తున్న తరుణంలో మరొకసారి రాష్ట్ర ప్రజలకు అంకిత భావంతో పనిచేసే ఒక గొప్ప విజయవాడ మచిలీపట్నం హైవేపై కూల్ డ్రింక్ వ్యాన్ బోల్తా పడింది. అతి వేగంతో వెళ్తున్న వ్యాన్ ఒక్కసారిగా టైర్ పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో వ్యాన్లో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. హైవే మీద వెళ్తున్న వాహనదారులు ఆగి కూల్ డ్రింక్ కేసులను తీసుకెళ్లారు. రైట్ గా కాల్పుల విరమణ పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన వేళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. పాక్ ను ఎలుకతో, భారత్ ను శేషనాగుతో పోలుస్తూ పాకిస్తాన్ వక్రబుద్ధిని తిరుక్కురల్లోని ఓ పద్యంతో విమర్శించారు. ఎలుకలన్నీ చేరి సముద్రము వలె జోషించినప్పటికీ ఏం హాని జరగదని, శేషనాగు చేసే ఒక్క హుంకారం వల్ల అవి నశిస్తాయని తెలిపారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే చల్లబడుతున్నాయన్న నేపథ్యంలో మరోసారి చిచ్చు రాజుకుంది. జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ ప్రాంతంలో తెల్లవారుజామున ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇక్కడ భారీ కాల్పులు జరుగుతున్నాయి. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు 4 ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలోని జిన్పదర్ కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన 4 ఉగ్రవాదులు హతమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. అదే ప్రాంతంలో మరికొందరు లష్కర్ ఉగ్రవాదులు దాగి ఉన్నారని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. వారిని పట్టుకోవడానికి ఆపరేషన్ జరుగుతుంది. ఇటీవల భద్రతా సంస్థలు 3 పాకిస్తానీ ఉగ్రవాదులు అదిల్ హుస్సేన్ దోకర్, అలీబాయ్, హషీం మూసా పోస్టులను విడుదల చేసిన సమయంలో ఈ సంఘటన జరిగింది.
టెర్రర్ ఫ్రీ కాశ్మీర్ ప్రచారం కింద ఈ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఈ ముగ్గురు ముఖ్యమైన పాత్ర పోషించారని భద్రతా దళాలు భావిస్తున్నాయి. జిన్ పతర్ కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలకు నిఘా సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. సోదాల సమయంలో దాగి ఉన్న ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత రెండు వైపుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపి 4 ఉగ్రవాదులను హతమార్చినట్లు తెలుస్తుంది. మరణించిన ఉగ్రవాదుల గుర్తింపు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ మూలాల ప్రకారం అతను లష్కరే తోయిబా సభ్యుడిగా భావిస్తున్నారు. మిగిలిన ఉగ్రవాదులను పట్టుకోవడానికి భద్రతా దళాలు ఇప్పటికీ ఆ ప్రాంతంలో జాగ్రత్తగా సోదాలు నిర్వహిస్తున్నాయి. ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటంలో భద్రతా దళాలకు ఈ సంఘటన గొప్ప విజయాన్ని అందించింది. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను ఏరివేయడానికి భద్రతా సంస్థలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. ఈ ఎన్కౌంటర్ ఆ దిశలో ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణిస్తున్నారు. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించారు. శ్రీ సత్యసాయి కలితాండాకు వైఎస్ జగన్ చేరుకోనున్నారు. వీర జవాన్ మురళీ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లనున్నారు. జగన్ రాకతో ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యే కేతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పలువురు గ్రామంలోకి చేరుకుని నివాళులర్పిస్తున్నారు. మరికొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి వీర జవాన్ సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. భారత్ను రెచ్చగొడుతూ చిక్కుల్లో పడ్డ పాకిస్తాన్ను ఒకవైపు నుంచి భారత్, మరోవైపు నుంచి బలూచ్ ఆర్మీ చుక్కలు చూపిస్తున్నాయి. ఇదిలా ఉంటే డబుల్ ధమాకా అన్నట్లు పాక్ను భూకంపం భయపెట్టి చంపుతుంది. భారత్తో యుద్ధం సమయంలో 2-3 సార్లు వచ్చిన భూకంపం తీవ్ర నష్టాన్ని కలుగజేసింది. ఇక తాజాగా పాక్లో పాకిస్తాన్లో మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.6 తీవ్రతతో నమోదైంది. పంజాబ్ ప్రావిన్స్ లో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ డైరెక్టర్ ఓపీ మిశ్రా వెల్లడించారు. మధ్యాహ్నం 1:26 పంజాబ్ ప్రావిన్స్ లోని పిర్ జోంగాల్లో భూకంపం ఏర్పడిందన్నారు. 3 రోజుల వ్యవధిలో ఇలా భూమి కనిపించడం ఇది 3వది కావడం గమనార్హం. ఈ క్రమంలో భారత్తో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ ఏదో అణుపరీక్షల నిర్వహణ చేపట్టిందని, ఈ అణుపరీక్షల నిర్వహణ జరిపినందుకే ఈ భూకంపాలు సంభవిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. చెన్నైకి చెందిన జుప్పా జియో టెక్నాలజీస్ సంస్థ వినూత్న డ్రోన్లను రూపొందించింది. యుద్ధాల్లో వాటిని సులువుగా వినియోగించేలా వివిధ ఆపరేషన్లకు ఈ సాంకేతికత వాడేలా తయారు చేసింది. పేరు అజిత్ మినీ డ్రోన్. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇందులో ఉంది. పలు సెన్సార్లను, సీసీ కెమెరాల్ని సైతం ఇందులో అమర్చారు.
ఇందులోని సామర్థ్యం, సాంకేతికతపై భారత సైన్యం పలు రకాల పరీక్షలు నిర్వహించింది. అవన్నీ గట్టెడెక్కడంతో వాటి నుంచి ధృవీకరణను సైతం సాధించినట్లు జుప్పా ప్రతినిధులు తెలిపారు. 3500 మీటర్ల ఎత్తులో ప్రతికూల వాతావరణంలో సైతం ఆర్మీ ప్రమాణాల్ని ఈ డ్రోన్ అధిగమించినట్లు సంస్థ వ్యవస్థాపకులు పట్టాభిరామ్ వివరించారు. ఈ డ్రోన్లో ఆటో పైలట్ వ్యవస్థ అమర్చారు. సైబర్ నేరగాళ్లు సైతం ఇందులోని డేటాను తస్కరించకుండా అధునాతన భద్రతా వ్యవస్థను రూపొందించారు. పేలుడు పదార్థాల్ని సైతం తీసుకెళ్లి లక్ష్యాన్ని గురిపెట్టి వదిలేయగల సత్తా ఉందని సంస్థ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. గాల్లో గంట పాటు సేవలు అందించేలా ఇందులో సామర్థ్యం ఉందని, 5 కిలోమీటర్ల దూరం నుంచి 10 కిలోమీటర్ల దూరాన ఉన్న లక్ష్యాలకు ఇది వెళ్లగలుగుతోందని జుప్పా ప్రతినిధులు వెల్లడించారు. పంజాబ్లోని అదంపూర్ ఎయిర్ బేస్ కు చేరుకున్న ప్రధాని మోదీ చేరుకున్నారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న వాయుసేనతో మోదీ భేటీ అయ్యారు. రెటికా మయన్మార్లోని సగైంగ్లో ఒక పాఠశాలపై సైనిక ప్రభుత్వం జరిపిన విమాన దాడిలో 20 మంది విద్యార్థులు, 2 ఉపాధ్యాయులు మరణించినట్లు వివిధ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలో 50 మంది గాయపడ్డారని, పాఠశాల సమీపంలో 3 ఇళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. మయన్మార్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పోరాడుతున్న పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ నడుపుతున్న ఈ విద్యా సంస్థల్లో ప్రాథమిక స్థాయి నుంచి హైస్కూల్ వరకు తరగతులు ఉన్నాయి. 2021 ఫిబ్రవరిలో ఆంగ్ సాన్ సూకీ నాయకత్వంలోని ప్రజాప్రభుత్వాన్ని సైన్యం కూలదోసి అధికారం చేపట్టినప్పటి నుంచి మయన్మార్లో ప్రజాస్వామ్యం కోసం సాయుధ సంఘర్షణ జరుగుతోంది. ఇక తిరుగుబాటుదారులపై సైనిక ప్రభుత్వం విమానాలతో కూడా దాడులు జరుపుతోంది. ఇక ఈ పోరులో సైనిక ప్రభుత్వం ఇంతవరకు 6600 మందిని హతమార్చినట్లు వెల్లడించింది.